భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విశ్వవేదికపై భగవద్గీత ప్రత్యేక ప్రసారానికి స్వాగతం. మన భారతీయ సంస్కృతి తరాల నాటితో శతాబ్దాల నాటితో కాదు, అది యుగాల నాటిది, ఎప్పటికీ వన్నె తరగనిది. అందుకే యావత్ ప్రపంచం ఏదో ఒక సందర్భంలో భారతీయ సంస్కృతిని గుర్తిస్తూ గౌరవిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి యునెస్కో మన భారతీయ సంస్కృతికి సంబంధించి మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో స్థానం కల్పించింది. 2025 జాబితాలో భగవద్గీతకు అలాగే భరతముని రచించినటువంటి నాట్యశాస్త్ర ప్రతులకు సంబంధించి ఈ రెండింటినీ కూడా మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో స్థానం కల్పించింది. మరి ఇంతటి విశిష్టమైన రోజు కాబట్టి ఈ నేపథ్యంలో భగవద్గీతకు సంబంధించి అలాగే దాని విశిష్టత గురించి చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త అలాగే భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి భగవద్గీతకు సంబంధించి ఎన్నో విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు గురుగారు. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే మన భగవద్గీత ఎన్నో భాషల్లో అనువదించబడింది, ఎంతో గొప్ప గ్రంథంగా కూడా కీర్తించబడుతుంది. అయితే ఇప్పుడు విశ్వవేదికపై మనకు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఈ గుర్తింపుకు సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది యాక్చువల్గా ప్రత్యేకమైన ఆనందం ఏం కాదమ్మా. పరమాత్మని గుర్తించగలిగిన వాడు అదృష్టవంతుడు. పరమాత్మకు వచ్చే పెద్ద ప్లస్ ఏం లేదు. భగవద్గీత అనే ఒక యూనివర్సల్ ప్రీచ్, అంటే సర్వమానవాళి శ్రేయస్సుని కాంక్షిస్తూ అర్జునుని నిమిత్తంగా చేసుకుని బోధించబడిన దేశకాల జాత్యాదులకు అతీతమైన ఒక కర్తవ్య బోధా గ్రంథం. దాన్ని ఈ విశేషమైన విశిష్టమైన అత్యున్నతమైన, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకునే అవసరం ఉండదో, అల్టిమేటో మోక్ష పదమో, దాని పేరు స్పిరిచువల్ సైన్స్. సో ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. దాని పేరు సర్వశాస్త్రమయి అని అర్థం. దాన్ని ఇప్పుడు వీళ్ళు గుర్తించారు. అయితే ఏమిటంటే, ఇలా గుర్తించడం అనేది ఇంకా భగవద్గీత పట్ల అవేర్నెస్ లేని వాళ్ళకి కూడా, వాళ్ళు కూడా ఒకసారి ఇదేదో గుర్తించిందంటే ఏదో ఉండి ఉంటుంది అని పేజీలు తిప్పి పుస్తకం కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంతవరకే ఆనందం అది. కానీ ఇలా యునెస్కో గుర్తించడం ద్వారా నా కామెంట్ ఏమిటంటే, యునెస్కో తన గౌరవాన్ని మరింత పెంచుకుందని అర్థం. ఓకే, అలాగే ఇప్పుడు భగవద్గీత విశిష్టత గురించి అంటే సంక్షిప్తంగా చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సంక్షిప్తంగా అంటే, భగవద్గీత మతం కాదు జ్ఞానం, భగవద్గీత మతం కాదు ధర్మం, భగవద్గీత మత గ్రంథం కాదు సిద్ధాంత గ్రంథం, భగవద్గీత కర్తవ్య బోధా గ్రంథం, భగవద్గీత సర్వమానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం, భగవద్గీత మరణగీత కాదు జీవన గీత. కాబట్టి గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ ఆత్మజ్యోతులై సనాతన ధర్మజ్యోతులై ప్రకాశించండి. ఇది బ్రీఫ్గా చెప్పవలసింది. అంటే ఏది జీవితంలో చరమాంకంలో మనం ఒక పుస్తకం తిప్పితే చిచి అసలు బాల్యదశ నుంచే మనం ఎలా మిస్ అయిపోయాం అని బాధపడతామో అలాంటి గ్రంథం భగవద్గీత. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను. మహాత్మా గాంధీకి 50s వచ్చే వరకు ఆయన పుట్టిన భారతదేశంలో భగవద్గీత ఉందన్న విషయం ఆయనకు తెలియదు. ఒక సందర్భంలో జర్మనీయుడైన ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆయన, నువ్వు భారతదేశం నుంచి వచ్చావు కదా, నువ్వు భగవద్గీత చదివావా అని అడిగాడు. భగవద్గీత ఏమిటి అని అడిగిన. భగవద్గీత ఏంటా? అక్కడి నుంచి ఆయన చాలా అవమానం పడ్డాడు. ఆయన అవమానం ఫీల్ అయ్యాడు. మన దేశంలో ఉన్న గ్రంథం ఇంకొకళ్ళు పరిచయం చేయడం ఏమిటని అక్కడి నుంచి చదవడం ప్రారంభించాడు. దాని మీద చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయేంత వరకు ఇవాళకి పిల్లల్ని గాంధీ స్టాచ్యూలో నీకేం కనిపిస్తున్నాయరా అంటే, ఒక చేతిలో కర్ర, కాళ్ళకి చెప్పులు, ఇక్కడ ఒక బొడ్లో ఒక వాచి, ఆ చేతిలో ఒక డైరీ అంటున్నారు పిల్లలు. చేతిలో ఉన్నది డైరీ కాదు, భగవద్గీత. అది అందరికీ తెలుసుకోవాల్సింది, ఇవాళకి తెలియని వాళ్ళకి తెలియజేయవలసింది. సో తనతోనే ఉంచుకుని తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంటు, నా కన్న తల్లి చాలా కాలం క్రితమే గతించింది, ఆ తర్వాత అంతటి స్థానాన్ని భగవద్గీత భర్తీ చేసింది. నా కోసం భగవద్గీత నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సంస్కృతం కూడా నేర్చుకోండి ప్లీజ్ అని దండం పెట్టాడు గాంధీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే గాంధీ చిన్నవాడు కాదు.
ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్హైమర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి పాశ్చాత్యుల్ని విశేషంగా ప్రభావితం చేసి అసలు భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అని స్టేట్మెంట్స్ ఇచ్చారంటే అంటే ప్రపంచంలో మిగతావన్నీ మత గ్రంథాలు, మనది ధర్మ ప్రబోధ గ్రంథం. మతానికి ధర్మానికి తేడా ఏమిటంటే మతం అనేది అంటే ఒక వ్యక్తిగత అభిప్రాయం కొంతమంది కనుక దాన్ని ఫాలో అయిపోతే లాజిక్కి సంబంధం లేకుండా లాజిక్ ఆలోచించకుండా కనుక ఫాలో అయితే అది మతం అవుతుంది. ఏ వ్యక్తి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో అది ధర్మం అవుతుంది. ధ్రియతే అనేన ఇది ధర్మ అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ, దాని పేరు ధర్మం. అందుకని భగవద్గీత ఎందుకు సార్వజనీనమైంది? ఎందుకు ఈ సంవత్సరం వరకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత బోధించి 5125 సంవత్సరాలైనా కూడా ఒక పుస్తకానికి ఎక్స్పైరీ డేట్ లేదంటే, కాబట్టి భగవద్గీత జీవితంలో రిటైర్మెంట్ సబ్జెక్టుగా కాకుండా జీవిత ప్రారంభ దశలోనే మీకు ఈ వేదిక నుంచి నేను నమస్కారం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేంటంటే తల్లులారా, మీరు బాల్య దశ నుంచే మీ బిడ్డలకి భగవద్గీత మీరు నేర్చుకుంటూ ప్రతి పదానికి అర్థం నేర్చుకుంటూ నీకేం అర్థమైందో అప్పటికి దాని తాత్పర్యం కూడా అందులోనే ఉంటుంది. నీకేం అర్థమైందో దాన్ని పిల్లలకి రోజుకొక శ్లోకాన్ని నేర్పించడానికి ప్రయత్నించండి. తర్వాత కాలంలో వాడు హీరో కాకపోతే చెప్పండి. భగవద్గీత ఎప్పటి నుంచి నేర్పించాలంటే అసలు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలకి వినిపిస్తూ ఉండండి. మనకి వెనకటికి ఎన్ని గొప్ప గొప్ప దృష్టాంతాలు లేవు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను ఎందుకు నారాయణుడికి పరమభక్తుడైపోయాడు. ఇప్పుడు సైన్స్ కూడా తల్లి గర్భంలో ఉండే బిడ్డ బయట శబ్ద తరంగాలన్నిటినీ అతను గ్రహిస్తాడు అని చెప్తోంది. అందుకని స్త్రీలు గర్భం దాల్చినప్పుడే విష్ణు సహస్రనామం వినిపించండి, భజగోవిందం వినిపించండి, భగవద్గీత వినిపించండి. అందుకదే మన భగవద్గీత ఫౌండేషన్ 700 శ్లోకాలని మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీతో అది పెట్టుకుని వింటూ ఉండండి. దాని ప్రభావం వాడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వాడు ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. గీత మంత్రాల సంస్కార ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. గీతని మంత్రాలు ఎందుకు అనాలంటే ఇతర మత గ్రంథాలన్నీ అండర్లైన్ జాగ్రత్తగా వినండి. ఇతర మత గ్రంథాలన్నీ తాము మానవులమని చెప్పుకున్న వాళ్ళ శిష్యుల చేత రచించబడినవి. కానీ ఇక్కడ ఏమని ప్రకటించుకున్నాడు శ్రీకృష్ణుడు? తన మానవుడని ప్రకటించుకోవాలా? మీరు భగవద్గీత మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాల్లో ప్రతి శ్లోకానికి ఆయన భగవాన్ ఉవాచ పేరుతోనే చాలా ఉంది. అది ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. భగము అంటే 5ంటికి పేరు. ఈ 5 కలిగిన వాడికి భగవంతుడని పేరు. వాడు మోక్షదేవత, ఆయనకు మాత్రమే అర్హత. ఈయన ఏమని ప్రకటించుకున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ సర్వస్య చ అహం హృదయ సన్నివిష్ట మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృద్వేద విదేవ చాహం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత. సమస్త చరాచర ప్రాణికోటిలో ఉన్న ఆత్మను నేనే, వాడి ఆది మధ్యాంతాలు నేనే, సృష్టికర్తను నేనే. ఈ అవ్యక్తానికి కూడా నేను అతీతుణ్ణి. నేను సంకల్పిస్తే మనం చేసే పనులకి కర్మ అని పేరు సంస్కృతంలో. కర్మ అంటే చాలా పెద్ద పదం కాదు, నువ్వు చేసే పని కర్మ. మనం చేస్తే కర్మ. అదే పరమాత్మ చేస్తే అది కర్మ కాదు, లీల. మన కర్మకి ఫలితం ఆశిస్తాం, పరమాత్మ కర్మకి ఫలితం ఆశించడు. దాన్ని లీల. అవసరం అనుకుంటే సృష్టి మేకప్, అవసరం లేదనుకుంటే ప్యాకప్, ప్రళయం. భగవద్గీత కర్మ సిద్ధాంత గ్రంథం అన్నాం. కర్మ సిద్ధాంతానే ప్రతిపాదిస్తుంది, కర్మనే ప్రతిపాదిస్తుంది. ఎందుకని? అసలు ఎక్కడ మొదలైంది? ఇంట్లో ఆల్ ది బెస్ట్ చెప్పించుకున్న అర్జునుడు సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత. నేను ఎవరితో యుద్ధం చేయాలో నేను గమనించేంత దగ్గరగా ఇరుసేనల మధ్య మన రథాన్ని నిలబెట్టి ఓ మై డ్రైవర్ కృష్ణ అన్నాడు. ఎస్ సార్ అన్నాడు ఆయన. వెళ్ళి నిలబెట్టాడు, దగ్గర నుంచి చూశాడు. సో వీళ్ళందరినీ చంపిన నెత్తుటి కూడితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళెవరిని చంపకుండా నేను ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి మానసిక స్థితిని గమనించి అతని స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరింపచేయడం కోసం ఆయన తీసుకున్న క్లాసే భగవద్గీత. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగం, తర్వాత 6 అధ్యాయాలు జ్ఞానయోగం. ఈ మూడింటిని ఒక లైన్లో రాస్తే కర్మను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నువ్వు పొందేది జ్ఞానము. అంటే ది బెస్ట్ రిజల్ట్. ఏది పొందిన తర్వాత ఇంకొకటి పొందాల్సిన అవసరం లేదో దాని పేరు జ్ఞానం, అది పరమాత్మ. సో మీరు చాలా లైట్గా దాన్ని ఇంకా లైటర్ వేలో తీసుకోవాలంటే నయోత్సే అన్నాడు, నేను యుద్ధం చెయ్యను అన్నాడు. ఎవరితో? కృష్ణుడితో.
కృష్ణుడు తనని ఏమని పిలుస్తాడంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అవును. కృష్ణుడే ఉంటాడు, భక్తోసిమే సఖా చేతి రహస్యం హియతదుత్తం అంటాడు ఒక సందర్భంలో. నువ్వు నా భక్తుడవి మిత్రుడవి కాబట్టి దీనికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హియర్ ఐఎమ్ ఏ లెక్చరర్. సో భగవద్గీతలో దీన్నే నీకు అర్థమయ్యేట్టుగా ఈ కర్మయోగాన్ని నీకు భక్తి యోగంలో కూడా నీకు వివరిస్తా, భక్తి మార్గంలో కూడా దాన్నే మళ్ళీ నీకు జ్ఞానయోగంలో కూడా వివరిస్తా. ఇప్పటిదాకా అర్థమైందా? అర్థం కాకపోతే నాన్న ఒరేయ్ నీకు చివరి అధ్యాయం మళ్ళీ ఒక్కసారి దాని సంక్షిప్త గీత అంటారు, మళ్ళీ మొత్తం కలిపి ఇంకొకసారి పిండుతాను. దాని పేరు మోక్ష సన్యాస యోగం. భగవద్గీత సారాంశం అంతా ఆ 18వ అధ్యాయంలో ఉంటుంది. అసలు మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం అంతా 2వ అధ్యాయంలో ఉంటుంది. సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే జ్ఞానం. కాబట్టి భగవద్గీత సారాంశం అంతా ఏ పని చేసినా అది ధర్మబద్ధంగా చెయ్యి. ఫస్ట్ ఏ పని చేసినా నేను అనే అహంకారం వదిలిపెట్టి చెయ్యి. ఏ పని చేసినా ఇది నాది అనే మమకారం వదిలిపెట్టి చెయ్యి. ఏ పని చేసినా స్వార్థం మాని చెయ్యి. ఏ పని చేసినా లోకహితం కోసం చెయ్యి. ఏ పని చేసినా పద్మపత్రమివాంభస తామరాకును నీటి బిందువు అంటని రీతిగా దానికి అంటుకోకుండా అలా చెయ్యి. పని నీదేనా? ఎస్ నాదే. నీదేనా? సిన్సియర్గా చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నావా? నో నో నో, నా దగ్గరకు వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలో దాని అంతు చూస్తాను అంటే ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయమంటాడు. సో లౌకికంగా భగవద్గీతని ఎందుకు వై ఇట్ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అని పిలుస్తారంటే, ఇప్పుడు మనం భగవద్గీతని 2 దృక్కోణాల నుంచి చూడొచ్చు. సో గీత నేర్చుకుంటే రాత ఎందుకు మారుతుందంటే మీరు చదవక ముందు చదివిన తర్వాత మీలో ఎంత మార్పు వస్తుందో. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టడంలో విశేషమైన కృషి చేసిన ఓ మహాత్మా, హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఈ క్రెడిట్ అంతా మీదే 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 అని గాంధీ అంటే ఆయన చేతిలోంచి భగవద్గీత పుస్తకం తీసి నాది కాదు గీతదే 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 అన్నాడు ఆయన. యునెస్కో నాట్యం మీద కూడా, నాట్యానికి కూడా గుర్తింపు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇదేమో జ్ఞానానికి సంబంధించింది, అదేమో అలౌకికమైన ఆనందాన్ని ఇవ్వగలిగే అత్యున్నతమైన ప్రదర్శన. సో ఏది చూస్తే గీత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేత్ అంటుంది. అనుద్వేగకరం చాలా గొప్ప మాట. నువ్వు ఏ పని చేసినా అది చూసే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలి తప్ప అనారోగ్యకరమైన భావోద్వేగాల్ని రగిలించకూడదు. మనిషిని చెక్కుతుంది. నారాయణ రెడ్డి గారు అంటారు, చక్కనిదే ఉలి కడుపున శిల్పం ఎలా పుడుతుంది, కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది. భగవద్గీత ఫస్ట్ లెవెల్లో చదవాలి, సెకండ్ లెవెల్లో అర్థం చేసుకోవాలి, థర్డ్ లెవెల్లో ఆచరించాలి, ఫోర్త్ లెవెల్లో ప్రచారం చేయాలి, ఫిఫ్త్ లెవెల్ ఒకటి ఉంది అల్టిమేట్ లెవెల్. ఎవడు పడితే వాడు ఈ సనాతన ధర్మాన్ని హిందూయిజాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఎడ్యుకేట్ చేయండి, సెకండ్ లెవెల్లో పోరాడండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. జీవితం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు తల్లి, ఎన్లైటన్మెంట్. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటాడు. అంటే లైఫ్ ఏంటంటే ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము, అదే బ్రాహ్మస్థితి. అంటే ఏ పని చేసినా దాంతో మమేకమై చెయ్యి, దాంతో తాదాత్మ్యత చెయ్యి, నువ్వే అదైపోయేట్టు పని చెయ్యి, పనిలో ఆనందం పొందు, పని తర్వాత వచ్చే శాలరీ బోనస్ లాగా ఫీల్ అవ్వాలి. సో అందుకని పనితో మమేకమై పనిని నిరంతరం ప్రేమించు, పనిని ఆనందించు. అది దాని పేరు కర్మయోగం. అంటే ఇట్లాంటి పని ఏ పని చేయడం వల్ల పరమాత్మ ఆశీస్సులు పొందుతావో అది యోగం. లౌకికంగా యోగం అంటే యుజ్యతే ఇది యోగ, యోగం అంటే కలయిక, నువ్వు పనితో తాదాత్మ్యత చెందటం. రెండవది జీవాత్మ పరమాత్మతో కలగటం, అది అల్టిమేట్. అసలు ఈ మార్గంలోంచి వెళితే భగవద్గీత పర్సెప్షన్ వేరుగా ఉంటుంది తల్లి. అసలు నేను ఇందాక పెద్ద లిస్ట్ చెప్పాను, వాళ్ళందరూ ఏంటి అన్ని గొప్ప మాటలు మాట్లాడారేమిటి. శంకరాచార్య అయితే అసలు భగవద్గీతలో మీకు మహాభారతం అనే 1,00,000 శ్లోకాల సంహితలో మధ్యే మహాభారతం 6వ అధ్యాయమైన భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాల జ్ఞాన సంహితని బయటికి తీసి, నాన్న ఇదొక్కటి నేర్చుకుంటే ప్రపంచం బాగుపడిపోతుంది, వీళ్ళు ఎటెళ్లాలో తెలియదు. మీకు శ్రీకృష్ణ పరమాత్మ అవతార వైశిష్ట్యం ఏమిటంటే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సరదాగానే లేదు గీతాంజలి. కృష్ణం వందే జగద్గురుం. ఇంగ్లీష్లో రాసి చదవకు. ఇంగ్లీష్లో రాసి చదివితే వన్డే జగద్గురు అని చదవాల్సి వస్తుంది. వాడు వన్డే జగద్గురు కాదు, సర్వాంతర్యామి, వందే జగద్గురు, లైఫ్ టైం జగద్గురు అని కదా యునెస్కో గుర్తించింది. సో ఈ జగద్గురు విశిష్టత ఏమిటంటే, గురువేమో ముందు పరమాత్మ ప్రత్యక్షం కాగానే నువ్వు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధమైతేనే ప్రత్యక్షం అవుతాడు. అందులో లాజిక్ డిస్కషన్ ఏముండదు. నీకేం కావాలి అని అడుగుతాడు. ఏం కావాలని ఎవరు అడగగలరు? ఏది అడిగినా ఇవ్వగలిగే సర్వసమర్థుడు మాత్రమే అడగలుగుతారు. ఆయన పరమాత్మ. ఇక్కడ గురువు కూడా ఎవరు? శ్రీకృష్ణుడు. గురువు తత్వం ఏమిటంటే, దేవుడు ప్రత్యక్షమైతే ఏం అడగాలో చెప్తాడు గురువు. ప్రత్యక్షమైతే ఒరే నువ్వు ఇది మాత్రం మిస్ కాకు, ఇదే అడుగు అని చెప్తాడు. సో ఈ చెప్పే గురువు, ఇచ్చే పరమాత్మ రెండూ కలిస్తే ఆ విశిష్టమైన అవతారమే, దశావతారాలలో మహోత్కృష్టమైన అవతారమే అభ్యుదయ నిశ్రేయస మార్గాలని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి దేశ కాల జాత్యాదులకు అతీతంగా మనకి బోధించిన ఎక్స్పైరీ డేట్ లేని సబ్జెక్ట్ పేరే, జీవిత పాఠం పేరే భగవద్గీత. సో అది మీరు ఉద్యోగానికి వెళుతూ ప్రాథమిక అవగాహన కోసం మీరు ఎలా అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో, తర్వాత రాబోయే జీవితాన్ని మీరు ఎలా సాధించాలో తెలుసుకోవాలంటే ఆ పరమాత్మ మనకిచ్చిన ట్రైనింగ్, ఆ సబ్జెక్ట్ ఉన్న పుస్తకం పేరే భగవద్గీత. అది ఎందుకు బాల్యదశ నుంచే పిల్లలకు నేర్పించాలంటే, నేను ఈ వేదిక నుంచి నేను ప్రపంచానికి తల్లిదండ్రులకు చెప్తున్నాను, తల్లి అసలు ప్లీజ్ స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ యువర్ మోస్ట్ వాల్యుబుల్ కిడ్స్. అసలు ఇవాళ అది కొరవడుతోంది. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటలా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచుకోవటలా, జీవితాన్ని ఎలా సాధించాలో చెప్పటలా, ఈ దేశం గొప్పతనం చెప్పటలేదు. ఒక మహానుభావుడు వెళ్ళిపోయిన 395వ సంవత్సరం తర్వాత కూడా ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకుంటున్నారా? ఆయన పేరు ఛత్రపతి శివాజీ. తైత్రేయ ఉపనిషత్తు మనకు చెప్తోంది మాతృదేవో భవ. ఇది ధర్మం అంటే ఇదే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం. పిల్లలకు ధర్మం ఉంది, తల్లిదండ్రులకు ధర్మం ఉంది. వీళ్ళని వదిలేసి నీకు ఇవ్వాల్సిన కంఫర్ట్స్ అన్నీ ఇచ్చేసి వాడు రూమ్లో లాక్ చేసి వాడికి ఏంటి అద్భుతంగా చదువుతాడు, బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి, బాగా ఉద్యోగం చేస్తాడు, బాగా సంపాదిస్తాడు, ఇంతవరకే. కానీ స్ట్రెస్ వస్తే తట్టుకోలేడు. అందుకనే ఆత్మహత్యలు. ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, బట్ మెంటల్లీ వీక్. ఆ మెంటల్లీ వీక్నెస్ని, అంటే నువ్వు నీ దగ్గరికి వచ్చే విషయాలని, నీకు జీవితంలో నువ్వు వెళ్తుంటే ఎదురుపడే అనేకమైన విషయాలు లేదా సమస్యల్ని ఎలా సాధించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఆ నిబ్బరాన్ని, ఆ స్థైర్యాన్ని, ఆ తెలివితేటల్ని, ఆ జ్ఞానాన్ని భగవద్గీత ఇస్తుంది. జీవితం శాశ్వతం కాదు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. నాన్న దుఃఖాలు వస్తే దిగులు పడమాక, ఇది నా ఒక్కడికే వచ్చిందని. ఒకసారి హిస్టరీలోకి వెళ్ళు. అందుకనే పిల్లలకి బాల్య దశ నుంచే సంక్షిప్తంగా రామాయణం నేర్పించండి, సంక్షిప్తంగా భారతం నేర్పించండి. ఇక్కడ పాండవులు, అక్కడ సీతారాములు అసలు అత్యద్భుతమైన కాలాన్ని మోర్ దాన్ దశాబ్దం అడవుల్లో గడిపేసి దాన్ని సాధించడానికి వెళ్ళారు. మా అంతటి వాళ్ళకి ఇంత కష్టాలా, ఆత్మహత్య చేసుకుందాం అనుకోలా. కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవడంలోనే నీ నైపుణ్యమో, నీ నేర్పరితనమో, నీ తెలివితేటలో, ఆత్మనిబ్రమో, ఆత్మస్థైర్యమో, నీ క్యారెక్టరో. గీత చెబుతూనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఓపెన్ చేస్తూనే అర్జునుడి తిడుతూ మాట్లాడతాడు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు అర్జున, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు ఓ అర్జునుడా. ఏ వదిలిపెట్టమన్నాడు? క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీచమైన ఈ మనో దౌర్బల్యాన్ని వీడి. మనకు కూడా అదే, ఈ పని చేయగలను, ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నేను ఇంకా ఇవన్నీ ఎదుర్కోలేను. కానీ ఫస్ట్ లెవెల్లో తల్లులారా మీకు గొప్ప గొప్ప శబ్దం ఇచ్చారు అనాదిగా. మాతృభూమి, మాతృభాష, మాతృదేశం, మాతృ సంస్కృతి అన్నీ మాతృతో ముడిపడి ఉన్నాయి, మాతృ శబ్దంతో. కాబట్టి పిల్లలు బాగుపడితే తల్లినే అంటారు, పిల్లలు చెడిపోతే తల్లినే అంటారు. తల్లి ఒళ్ళోనే వాడు భాష నేర్చుకుంటాడు, జ్ఞానం నేర్చుకుంటాడు, సంస్కారం నేర్చుకుంటాడు. కాబట్టి రోజుకొక శ్లోకం మీ బిడ్డలకు నేర్పించడం ద్వారా
సంవత్సరమో 2 సంవత్సరాలు ఓ టైం టార్గెట్ పెట్టుకోండి, సంపూర్ణ భగవద్గీత బిడ్డలకు నేర్చుకోండి, మీ యొక్క బిడ్డలకు అందించండి. నువ్వేం చదివావరా అంటే ఇంజనీర్, లాయర్, డాక్టర్ అని చదవడంతో పాటు నేను భగవద్గీత కూడా చదివాను అని పిల్లలు చెప్పగలిగే, గర్వంగా చెప్పుకోగలిగే స్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు. భగవద్గీత గురించి ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. ఇంకా వినాలనిపిస్తుంది. చర్చను కొనసాగిద్దాం. మరి ఈ చర్చకు సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేసేందుకు ప్రముఖులు ఇచ్చేశారు. వారిని పరిచయం చేసుకొని మన చర్చను కొనసాగిద్దాం. ముందుగా భగవద్గీత నేర్చుకుందాం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు జీవి రామకృష్ణమూర్తి గారు, నమస్కారం అండి. నమస్కారం. అలాగే డాక్టర్ నిర్మలా విశ్వేశ్వరరావు గారు, డైరెక్టర్ నిర్మలా నృత్య నికేతన్, హైదరాబాద్, నమస్కారం అండి. నమస్తే. అలాగే పెండ్యాల నృత్య భారతి డాక్టర్ ఎస్పి భారతి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నామినీ, సెంట్రల్ సంగీత నాటక అకాడమీ, మెంబర్ ఆఫ్ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ, నమస్కారం. నమస్కారం అండి. ముందుగా మీతో మొదలుపెట్టినట్లయితే విశ్వవేదికపై ఈనాడు భగవద్గీతకి ఒక గుర్తింపు లభించింది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబస్త్వామనుసంధధామి భగవద్గీతే భవద్వేషిణీ. విశ్వవేదిక మీద ఈరోజు భగవద్గీతకు గుర్తింపు లభించింది అని మీరు అనటం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే when I read Bhagavad-gita and reflect how the God created the universe, everything else appears to be superfluous అని ఐన్స్టీన్ ఆనాడే చెప్పాడు. భగవద్గీత చదివిన తరువాత నాకు ఇక ఏ విజ్ఞానము అక్కరలేదు అన్న సత్యాన్ని ఆయన గుర్తించాడు. దానికి మూలం భగవద్గీత. ఎందుకంటే అతను కనుక్కున్న శక్తి నిత్యత్వ సూత్రం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్వంత్వం త్వనయో తత్వదర్శిభి అన్న భగవద్గీత శ్లోకం ఆధారం కనుక. ఇలా ఈరోజు యునెస్కో అంటే ఫుల్ ఫాము యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని. అంటే ఈ మొత్తం సృష్టి రహస్యాన్ని, దానికి సంబంధించిన విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసిన భగవద్గీత, మానవ జీవిత శ్రేయోపథానికి అవసరమైన విద్యను బోధించేటువంటి భగవద్గీత, అందరము దాన్ని తెలుసుకొని ఆచరించి సంస్కారవంతులమై శ్రేయోపథ గమనంలో ముందుకు సాగటానికి ఉపయుక్తమైన జ్ఞానం భగవద్గీత. ఈ మూడు వాళ్ళ పేర్లోనే పెట్టుకున్నారు. ఇవాళ ఏ పుణ్యముహూర్తంలోనో ఏ మహానుభావుడి వల్ల వలననో వారికి ఇది ప్రపంచానికి అందిస్తే మొత్తం ప్రపంచం బాగుపడుతుందన్నటువంటి ఆలోచన కలిగింది. కారణం ఏమిటంటే భగవద్గీత ప్రారంభము అర్జున విషాద యోగంతో ప్రారంభమవుతుంది. పుట్టిన ప్రతివాడి పరిస్థితి విషాదమే. ఎందుకంటే దేహాన్ని పొందటమే భావరోగము అంటాం. అందుకే వాట్ ఈజ్ హెల్త్ అంటే నిర్వచనం ఏం చెప్పారంటే ఫీలింగ్ ది యాబ్సెన్స్ ఆఫ్ బాడీ ఈజ్ రియల్ హెల్త్. ఇలా భవరోగ నాశనానికి మూలమైనటువంటి భగవద్గీత విజ్ఞానాన్ని బ్రతికినంత కాలము ఏ సమస్య లేకుండా వచ్చిన సమస్యను పరిష్కరించుకునే అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించగలిగినటువంటి భగవద్గీత ఈనాడు విశ్వజనామోదమై మెమరీ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావటం, వాళ్ళంతా బాగుపడటానికి ఇది ఒక అద్భుతమైన శుభముహూర్తం. వాళ్ళ పేరుకు వాళ్ళ నిర్వచనము ఈరోజు సార్థకమైంది కనుక అద్భుతమైన ఈ అర్జున విషాద యోగంతో ఎందుకు ప్రారంభమైంది అంటే వెన్ యు ఆర్ హ్యాపీ యు లిజన్ టు మ్యూజిక్, వెన్ యు ఆర్ సాడ్ యు అండర్స్టాండ్ ది లిరిక్స్. ఆనందంగా ఉన్నప్పుడు జీవన సంగీతాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతావు. సమస్య వచ్చినప్పుడే నీకు దాని సాహిత్యం ఏమిటో అవసరం అవుతుంది. ఆ సాహిత్యమే భగవద్గీత. అందుకే మహాత్మా గాంధీ ప్రతినిత్యము సబర్మతి ఆశ్రమంలో శిష్యులందరినీ బ్రహ్మముహూర్తంలో లేపి భగవద్గీత 2వ అధ్యాయంలో ఉన్న 18 స్థితప్రజ్ఞ లక్షణాలను పారాయణ చేయించేవారు. అబ్దుల్ కలాము ప్రతిరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయాన్ని పారాయణ చేశాడు. యదిహాత్రి తత్ అన్యత్ర ఎన్నే హాస్తి న తత్ర క్వచిత్ అని ప్రతిజ్ఞ చేసి
భారతాన్ని రచించాడు వ్యాసుడు. దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ భారతంలో ప్రస్తావిస్తాను, భారతంలో ఉన్నదే మీకు ప్రపంచంలో కనపడుతుంది. ఇలా సమస్యలన్నింటినీ భారతంలో ప్రస్తావించి పరిష్కారాలన్నీ భగవద్గీతలో నిక్షిప్తం చేశాడు. కనుక ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అంటూ ప్రతి అధ్యాయాన్ని పారాయణ చేసిన తర్వాత ఇది బ్రహ్మజ్ఞానము, ఉపనిషత్సారము, దీన్ని గనక నువ్వు పట్టుకోగలిగితే అద్భుతమైన శ్రేయోపథాన్ని నువ్వు చేరుకోగలుగుతావు అన్న సత్యాన్ని ప్రతి అధ్యాయం చివర చెబుతూ ఇలాంటి అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించు అని అర్జున విషాదయోగంలో 47 శ్లోకాలు సంజయుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు చెప్తే కృష్ణుడు మాట్లాడింది సాంఖ్యయోగంలో. కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఓ అర్జున, నీకు ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చిందయా? ఎందుకని నువ్వు ఇంత బాధపడుతున్నావు? ఆ కల్మషము అర్జునుడిది కాదు, మనందరిలో ఉన్న కల్మషాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఉత్తమమైన మానవ జన్మ నీకు ఇచ్చాను. మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ అన్న శబ్దానికి అర్థము మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కారణ జన్మ. ఇలాంటి అద్భుతమైన కారణజన్మ నీకు ఇస్తే నువ్వెందుకు ఏడుస్తూ కూర్చున్నావు? దీని నుంచి బయటపడు. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ తిష్ట పరంతప. ద మీనెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ థింకింగ్ మీన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తనతో కాదు అనుకోవటమే అన్నిటికీ మూలం. అందుకే సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ యుచ్యతే. ఆ అనుకున్న పని అయినా కాకపోయినా ఒకే మానసిక విధానంతో అదే గాంభీర్యంతో నువ్వు ఉండగలిగితే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. అటాచ్మెంట్ లేకుండా నువ్వు కనుక పనిని ప్రారంభించి నెరవేర్చగలిగితే నీకు సంపూర్ణమైన ఆనందం సిద్ధిస్తుంది అన్న అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని ఈరోజు విశ్వమంతా అందుకోవాలన్న సంకల్పంతో యునెస్కో తమ రికార్డ్స్లో దీన్ని రిజిస్టర్ చేసుకొని ఇది చదువుకుంటారా బాగుపడతారన్న సత్యాన్ని ప్రపంచం అంతా తెలియజేయటం చాలా శుభ పరిమాణము, ఆమోదించి ఆనందించాల్సిన విషయం. బాగా చెప్పారండి. అలాగే నిర్మలా గారు మీరు చెప్పండి, అంటే భగవద్గీతతో పాటు అంటే భరతమాని రాసినటువంటి నాట్యశాస్త్ర పుత్రులకు కూడా వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ గుర్తింపు నాట్యశాస్త్రానికి కూడా వచ్చింది కాబట్టి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదీతం వందే సాత్వికం శివం అంటూ భరతముని రాసిన ఈ నాట్యశాస్త్రం ఆయన ప్రణీతం. ఇదొక అద్భుతమైన నాట్యశాస్త్రం. ఇట్లాంటి శాస్త్రాన్ని మాకు అందించినందుకు వారికి నేను నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈ నాట్యం అన్నది నాట్యంలోని ఎన్నో రకాలు ఉన్నాయి. అందులోని 10వ శ్లోకంలో మొత్తం నాట్యం గురించి ఉంది. రసాభావాహ్యభినయ ధర్మీ వృత్తి ప్రవృత్తయ సిద్ధిస్వరా తథాతోధ్యం గానం రంగంచ సంగ్రహ. అందులోనే అన్నీ ఉన్నాయి. రసం, భావం, అభినయం, ధర్మీ వృత్తి ప్రవృత్తులు, సిద్ధి, స్వరాత్ ఆతోధ్యం, స్వరం, గానం, రంగం ఇవన్నీ కలిపినవే మన నాట్యశాస్త్రం. అట్లాంటి నాట్యశాస్త్రానికి ఈరోజు విశ్వవ్యాప్తమైన ఒక గుర్తింపు లభించినందుకు, అంటే నాట్యం మన సంస్కృతి సాంప్రదాయాల్లో నాట్యశాస్త్రం ఎప్పుడూ మనకి మిళితమే ఉంది. అది ఈరోజు విశ్వవ్యాప్తమైంది. అందరికీ తెలిసి దాని నుంచి మంచి నేర్చుకోవాలనే, దాని నుంచి ఇంకా బాగా నేర్చుకోవాలనే ఒక సంకల్పంతో ఈరోజు దాన్ని విశ్వవ్యాప్తం చేశారు. విశ్వవేదిక మీద నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. భగవద్గీత, నాట్యశాస్త్రం రెండు మనకి మన జీవనానికి ఒక చక్కటి ఆదర్శప్రాయమైన ఒక దారి చూపించేవి. మన భావితరానికి, భవిష్యత్ తరానికి ఎంతో చక్కటి ఒక పదాన్ని నిర్దేశించేవి. వాటి గురించి ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భారతి గారు మీరు చెప్పండి, అంటే భగవద్గీత, నాట్యశాస్త్రం రెండు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్లో అంటే ఎంతో గౌరవిస్తాము, వాటికి ఎంతో విలువ కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు ఒక యునెస్కో లాంటి సంస్థ ఇప్పుడు గుర్తించింది అనగానే కూడా మనం ఇంకొంచెం ఆనందించదగ్గ, స్వాగతించదగ్గ విషయం కదా. మీ మాటల్లో మీ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తారు? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. నాట్యశాస్త్రం అనేటటువంటిది అతి పురాతనమైనటువంటి అలంకార శాస్త్ర గ్రంథం, లక్షణ గ్రంథం. నాటక కళకు కానీ
నాట్యకళకు కానీ అన్ని సిద్ధాంతపరంగా నిర్వచించినటువంటి అలంకార శాస్త్రం భరతముని రచించారు. మనకిది నాటకం అనేటటువంటిది పంచమ వేదంగా కూడా చెప్పబడింది. సాక్షాత్తు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడే ఈ చతుర్వేదాల్లోని సారాన్ని తీసుకుని మరి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఈ 4 వేదాల్లోని సారాన్ని తీసుకుని, అంటే ఋగ్వేదం నుంచి పాఠ్యాన్ని, యజుర్వేదం నుంచి అభినయాల్ని, సామవేదం నుంచి గానాన్ని, అథర్వణ వేదం నుంచి రసాల్ని, ఈ 4 అంశాలని తీసుకుని సాక్షాత్తు పరబ్రహ్మ నిర్మించినటువంటిది ఈ నాటక కళ, నాట్య కళ. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అధిదేవత ఈ నాట్యానికి. ఆ విధంగా పంచమవేదమైనటువంటి ఈ నాట్యశాస్త్రాన్ని భరతముని 11 అంశాలని విపులంగా వివరిస్తూ రచించారు. 2వ శతాబ్దానికి పూర్వమే ఉన్నటువంటి గ్రంథంగా దీన్ని చెబుతూ ఉంటారు. మరి ఈ నాట్యశాస్త్రాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచినట్లుగా ఎన్నో దేశ భాషల్లో ఇప్పటికే అనువదించబడి అనేక రకాలుగా యూనివర్సిటీల్లో మరి విద్యార్థులకు నేర్పించే విధంగా, అటు థియేటర్ వాళ్ళకి ఇటు నృత్యపరంగాను కూడా నేర్పించే విధంగా వాళ్ళు సిలబస్లో నేర్పిస్తూనే ఉన్నారు. ఈనాడు మరి యునెస్కో గుర్తించబడడం అనేటటువంటిది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులందరికీ ఆనందదాయకమే అయినప్పటికీ కూడా ఎప్పుడో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ఈ నాట్యశాస్త్రం. మరొక్కసారి యునెస్కో వారు నిర్ధారించారు, రిజిస్టర్ చేశారు అని చెప్పుకోవడం కొంచెం సంతోషం, అంత మాత్రమే. అయితే ఇందులో చెప్పబడినటువంటి 11 అంశాలు కూడా ఇటు నాటకం పరంగా కానీ నృత్యం అనేటటువంటి పదం నాట్యశాస్త్రంలో లేదు. నాటకం, నాట్యం ఈ 2 పదాలే ఉంటాయి. నృత్యం అనే పదం తర్వాత చేర్చుకున్నదన్నమాట. అదే ఆంగ్లంలో అయితే నాటకానికి, నృత్యానికి కూడా ఓన్లీ డాన్స్ అని మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం. అంటే తెలుగు భాష, ఈ సంస్కృతం ఇంత గొప్పవి. మన దేవభాష అయినటువంటి సంస్కృతంలో రచించబడింది. దీనికి అభినవగుప్తుడు వ్యాఖ్యానాన్ని రచించారు 10వ శతాబ్దంలో. అయితే ఈ నాట్యశాస్త్రంలో లేని విషయం అంటూ ఏదీ లేదు. అసలు మన ప్రపంచంలో నేర్చుకోదగ్గ విద్య ఏదైనా ఉంది అంటే అన్ని రకాల విద్యలు నాట్యశాస్త్రంలోనే చెప్పబడ్డాయి భరతముని చేత. నానా భావోపసంపన్నం నానావస్థాంతరాత్మకం లోకవృత్తానుకరణం నాట్యమే తన్మయాకృతం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలనండి, గంధర్వులనండి, రాక్షసులనండి, మానవులనండి, ఎన్ని జాతులు ఉన్నాయో అందరి విషయాలు, లోకంలో స్వభావాలన్నీ కూడా ఈ నాట్యం ద్వారానే మనం అభినయిస్తూ ఉంటాం. ఇది అభినయ కళ. నాట్యశాస్త్రంలో చెప్పింది అభినయ కళ. దీనికి చతుర్విధ అభినయాలు అని చెప్పారు. 4 రకాల అభినయాల ద్వారా అభినయిస్తారు ఈ నాటకం కానీ, నాట్యం కానీ. అయితే భరతముని ముందు బ్రహ్మదేవుడు సృజించిన తర్వాత భరతమునికిచ్చి ఈ నాట్య కళని మీరు ప్రచారం చేయండి అన్నప్పుడు రసాభావ అభినయా ధర్మీ వృత్తి ప్రవృత్తయ సిద్ధిస్వరాహ తదాతోద్యం గానం రంగశ్చ సంగ్రహ 11 అంశాలని విపులంగా 6000 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. తప్పకుండా అండి, చాలా మంచి విషయాలు, చక్కని విషయాలు చర్చించుకుంటున్నాం. చర్చను కొనసాగిద్దాం. రామకృష్ణమూర్తి గారు మీరు చెప్పండి. అయితే యునెస్కో భగవద్గీతతో పాటు నాట్యశాస్త్రాన్ని కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ రెండింటినే ఎందుకు గుర్తించిందని చెప్పుకోవచ్చు? అంటే వీటి మధ్య ఏదైనా అవినాభావ సంబంధం ఉందనుకోవచ్చా? ఉంది తల్లి. భారతీయ లలిత కళలన్నీ కూడా మనోవికారాన్ని పసికట్టి, ఇంద్రియ లౌల్యాన్ని అరికట్టి, మానవ జీవితాన్ని మహిమాన్వితంగా మార్చి మాధవుడి చెంతకు చేర్చే సాధనాలు. అందుకే భరతముని ఆధునికతను, ఆధ్యాత్మికతను రెండింటిని అనుసంధానం చేసి 36 అధ్యాయాలతో 6000 శ్లోకాలతో 2000 సంవత్సరాలకు ముందే అద్భుతమైన నాట్యశాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు.
దైవీ భావన, ఆధ్యాత్మికత అర్థం కావాలి అంటే దాన్ని ఒక రూపకంగా వాడి ముందు ఆవిష్కరించాలి. దానికి ఏ ఏ లక్షణాలు ఉండాలి? ఇందాక అమ్మ చెప్పింది, ఆంగికం భువనం యస్య వాచికం సర్వమాంగమయం ఆహార్యం చంద్రతారాది తం నమః సాత్వికం శివం. ఈ నాటకానికి, ఈ నాట్యానికి ఆదిపురుషుడు ఎవరు? అమ్మ చెప్పినట్టు పరమేశ్వరుడే. జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమశ్వసత్ వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళ పాలహవ్యవాట్ ధిమి ధ్వనిన్ మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని ఆయన నాట్యాన్ని మనం కొనియాడతాం. అదే సెర్న్లో, జెనీవాలో ఆ నటరాజ విగ్రహాన్ని అక్కడ 2 అడుగుల నటరాజ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. సెర్న్ అంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ సబటామిక్ పార్టికల్స్. ఏ సృష్టి రహస్యమైతే ఈ సకల చరాచర సృష్టి ఆవిర్భావానికి కారణమవుతుందో అదంతా పరమాణువుల కదలిక. ఆ కదలికను నిరూపించేదే నటరాజ స్వరూపం. అంటే ఇలా విజ్ఞానాన్ని అందంగా, అద్భుతంగా, అర్థమయ్యే విధంగా ఆవిష్కరించినదే నాట్యశాస్త్రం. దీంట్లో నాంది, భరతవాక్యం అంటూ మనకు అద్భుతమైనటువంటి సంవిధానంతో అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్వికము, ఈ 4 కూడా ఆ నాటకంలో. ఆంగికం అంటే వాడు చేసేటువంటి హస్త, కరణ, నేత్రాది యొక్క విన్యాసం. వాచికం అంటే వాడు మాట్లాడే భాష. సాత్వికము అంటే గాత్రకంపనము, స్వేదనము అని చెప్తారు. ఆహార్యం అంటే ధరించేటువంటి వేషభాషలు, భూషాలు. ఇలా ఆ మహాదేవుడే తనను చేరుకోవటానికి అనువైన అద్భుతమైన విజ్ఞానాన్ని నాట్య రూపంలో ప్రదర్శిస్తున్నప్పుడు దాన్ని మనకు అర్థమయ్యేలా అందించిన వాడు భరతమునమ్మ. మరి దీనికి భగవద్గీతతో ఏమిటి సంబంధం అంటే, అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భవ్య చ తజ్ఞేయం గ్రసిష్టు ప్రభవిష్ణుచ అని ఏ విజ్ఞానమైతే సకల చరాచర సృష్టిని నడిపిస్తుందో, ఈ విశ్వ సృష్టి ఆవిర్భావానికి సైన్స్లో ఏ బిగ్ బ్యాంగ్ థియరీ, ఏ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కారణమని చెబుతున్నారో దాన్ని 13వ అధ్యాయంలోని 16వ శ్లోకంలో కృష్ణుడు మనకు అందించాడు. దీని అర్థం ఏమిటి అంటే, అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం. అవిభక్తము అంటే విభజింపబడినది, విభజింపబడనిది. అదేమైంది? విభక్తమయ్యి సృష్టించేటప్పుడు బ్రహ్మగా, పాలించేటప్పుడు విష్ణువుగా, లయం చేసేటప్పుడు శివుడుగా ఆవిష్కరిస్తుంది అని భగవద్గీతలో ఏ జ్ఞానమైతే నిక్షిప్తం చేసి ప్రపంచానికి మార్గదర్శకం చేసే విధంగా మనకు వ్యాసుడు అందజేశాడో దానినే మూలసూత్రంగా తీసుకొని భరతముని ఆధునికతను, ఆధ్యాత్మికతను అనుసంధానం చేసి ఆవిష్కరించాడు. నాట్యం అది కూచిపూడి నాట్యమైనా కూడా నీలోని అంతర్గత చైతన్యాన్ని అంతా నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ పరమాత్మ శక్తిలో ఏ విధంగా ఐక్యం చెయ్యాలని చెప్పేటువంటి సాధనా క్రమమే కూచిపూడి నాట్యం. అసలు భరత అంటే భా అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళము. అంటే జీవన భావంలోని శ్రావ్యతను లయబద్ధం చేసి మానవ జీవనాన్ని మాధవుడి చెంతకు చేర్చేటువంటి అద్భుతమైన విజ్ఞానమే నాట్యశాస్త్రం. అందుకే అగ్నిర్వై ముఖాదేవాహ అంటాం. సకల చరాచర సృష్టికి అగ్ని మూలము అని. ఈ అగ్నితత్వం యొక్క అద్భుతాన్ని ఆవిష్కరించడానికి అనువైనటువంటి విజ్ఞానమే నాట్యశాస్త్రం. ఇలా విశ్వవ్యాపితమైనటువంటి అద్భుతమైన ఆ ఆత్మ చైతన్యాన్ని భగవద్గీతలో విజ్ఞానం రూపంలో అందజేస్తే అభినయం రూపంలో ఏ విధంగా దాన్ని ఆవిష్కరించవచ్చు అన్న తత్వాన్ని భరతముని దాంట్లో నిక్షిప్తం చేశాడు. కనుక ఈరోజు యునెస్కో ఏం చేసింది, భగవద్గీతను చదవండి, నాట్యశాస్త్రాన్ని చక్కగా నేర్చుకొని చూసి అదేమిటో తెలుసుకొని నీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. అందుకే సంగీతం కూడా దానికి ఒక అనుసంధానం చేసి మనము అద్భుతమైన గీత, నాద, వాద్యాలతో ఆ రూపకాలను ఆవిష్కరిస్తూ ఆనందాన్ని అందుకోగలిగితే ఆ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఈ సందర్భంలో యునెస్కో చేసిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తలుచుకుంటూ, భగవద్గీతను నేర్చుకుంటూ, నాట్యం ద్వారా, నాటకాల ద్వారా మన జీవన గమనానికి అందమైన, అద్భుతమైన
ఆరోగ్యకరమైనటువంటి సోపానాలు నిర్మించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. చక్కగా చెప్పారండి. అలాగే నిర్మల గారు, అంటే నాట్యం గురించి నృత్యం గురించి కూడా అంటే గుర్తింపు లభించింది కదా, ఈ నాట్యం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? నాట్యం 3 విధాలుగా ఉంటుందమ్మా. నాట్యం, నృత్యం అని 3 విధాలుగా మన భరతముని మనకి రచించారు. నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం భావాభినయుహీనంతు నృత్తమిత్యభిధీయతే రసభావ వ్యంజనాదియుక్తం నృత్యమితీర్యతే. అంటే నాట్యం అంటే ఇతిహాసాలతోటి పూర్వకథలతో కూడుకున్నటువంటిది నాట్యం. ఇంకా నృత్యం అంటే మన ఫుట్ వర్క్, మన నృత్యం. అందులోకి మన తిల్లానాలు, జతిస్వరాలు ఇవన్నీ కూడా నృత్యానికి చెందుతాయి. అలాగే నృత్యం రసభావ వ్యంజనాదియుక్తం, రసము భావం అన్నీ కలిపి కూడినటువంటిది నృత్యం. ఈ మూడింటిని కలయికతో మన నాట్యశాస్త్రం రచించిన భరతముని నటరాజస్వామిని ప్రణమ్య శిరసా దేవో పితామహ మహేశ్వర నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రాహ్మణాయదు దాహృతం అంటూ మొదలుపెట్టి ఈ నాట్యశాస్త్రాన్ని రచించడం జరిగింది. అన్ని భారతీయ నృత్య కళలకు కూడా నాట్యశాస్త్రమే ఆధారభూతం. అది లేనిదే అంటే నాట్యశాస్త్రంలో లేని విద్య అంటూ లేదు. భారతి అక్క చెప్పినట్టు అన్ని కళలు, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి నాట్యంలో. శిల్పం, సాహిత్యం, సంగీతం, నృత్యం, మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయమ్మా. ఇది లేదు అది లేదు అనడానికి లేదు. సర్వం కూడినటువంటిది నాట్యశాస్త్రం. అలా భగవద్గీత, నాట్యశాస్త్రం ఈ 2 కూడా భావితరాలకి ఎంతో ఉపయుక్తమైనవి. వాటిని ఆచరించుకుంటూ మన జీవితాన్ని సాఫల్యం చేసుకున్నప్పుడే మన భారతీయ సంస్కృతికి మనం ఒక ప్రతీకగా నిలుచుకుంటాం. తప్పకుండా అండి. అలాగే భారతి గారు, అంటే ఈ నాట్యశాస్త్రాన్ని ఎవరైనా కూడా ఎందుకు నేర్చుకోవాలి? అలాగే ఈ నాట్యశాస్త్రంలో ఏముంది? భరతముని ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే రాశారు, ఇంత అద్భుతంగా రాశారు. ఆ నాట్యశాస్త్రంలో ఆయన రాసిన దాంట్లో ఏముంది అసలు? నిజానికమ్మా మనం చెప్పుకుంటున్నట్టుగా నాట్యశాస్త్రంలో లేని విద్య కానీ లేని కళ కానీ లేదు అని చెప్పడానికి భరతముని నత జ్ఞానం నత శిల్పం నసా విద్య నసా కళ నాసౌ యోగో నతత్ కర్మ నాట్యేస్మిన్ ఎన్నదృశ్యతే. అంటే ఏ విద్య అయినా సరే ఈ నాట్యశాస్త్రంలో మనకి లభిస్తుంది. అదేవిధంగా ఇక మరి నాట్యశాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి అన్నప్పుడు కూడా దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినాం విశ్రాంతి జననే కాలే నాట్యమే తద్భవిష్యతి అని కూడా మనకి భరతముని చెప్పారు. అంటే ముందు మనకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి కళలుగా చెప్పినప్పటికీ కూడా నిజానికి ఈ నాట్యశాస్త్రం, ఈ నాటక కళ మనకి మోక్ష సాధనంగా చెప్పబడింది. జీవాత్మ పరమాత్మని చేరుకోవడానికి అద్భుతమైనటువంటి మార్గం ఈ నాట్యం. ఏ విధంగా చేరుకోవాలి అనడానికి అనేక విధాలుగా మనకి 11 అంశాలని కూడా చెప్పి చక్కగా నవరసాలని కూడా చెప్పి రసానందం ఏ విధంగా కలుగుతుంది అనడానికి శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాహ బీభత్సాద్భుత శాంతశ్చ నవనాట్యే రసాస్మృత. మన జీవితాల్లో ఉన్నవే ఈ నవరసాలు. అన్ని రకాలు కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం మన నిత్య జీవితంలో. ఈ నవరసాల్ని ఏ విధంగా అనుభవించాలి, వాటికి అనుకూలమైనటువంటి భావాలేమిటి, అభినయాలేమిటి, వృత్తులేమిటి, ధర్ములేమిటి, సంగీతం ఏమిటి, స్వరాలేమిటి, ఆతోద్యాలేమిటి, అనేక విధాలుగా అన్ని విషయాల్ని కూడా మనకి నాట్యశాస్త్రం వివరిస్తూ ఉంటుంది. సంగీతం కూడా, సంగీతం, సాహిత్యం, స్వరాలు, సంగీతం అంటేనే స్వరాలు, ఆతోద్యాలంటే కనుక మనకి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, అన్ని రకాల వాయిద్యాలు అన్ని నాట్యశాస్త్రంలోకి అన్ని నాట్యశాస్త్రంలో చెప్పబడింది. 10 రూపకాలు ధనంజయుడు రచించినటువంటి 10 రూపకాలని కూడా నాట్యశాస్త్రంలో చెప్పారు. నాటకం ప్రధానమైంది అంటే నాయకుడికి సంబంధించింది, తర్వాత రసానికి సంబంధించి ఎన్ని రకాల అంకాలు ఉండాలి, కథ ఏముండాలి, ఈ విధంగా అనేక రకాలుగా వివరించేవే ఈ 10 రూపకాలు. మనకి పెద్దలు రామకృష్ణ గారు చెప్పినట్టుగా 10 రూపకాలు. రూపకం అంటే చూసి ఆనందించేటటువంటిది, దృశ్య ప్రధానమైనటువంటిది రూపకం.
దాన్ని భరతముని చాక్షుక క్రతువు అని కూడా చెప్పారు. అంటే ఒక క్రతువు, ఒక ఋషులు కానీ మునులు కానీ యజ్ఞాలు యాగాలు చేసి తరిస్తారు. మరి అందరూ ప్రజానిక సామాన్యులు సైతం కూడా తరించేటటువంటి దానికి మార్గంగా చాక్షుక క్రతువు అని చెప్పి ఈ పంచమవేదమైనటువంటి నాట్యాన్ని చెప్పడం జరిగింది. అంటే ఎంత గొప్ప విశేషం ఉందమ్మా ఇందులో. అటు భగవద్గీతలో ఏ విధంగా భక్తి యోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, ఈ విధంగా కర్మయోగం అని చెప్పేసి మనిషి ఒక తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవడానికి ఈ విధంగా కర్మ సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది, కర్మయోగం, ఆ విధంగా భక్తి యోగం ద్వారా ఏ విధంగా, చివరికి జ్ఞానయోగం అని ఏ విధంగా చెప్పి మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి అనుకూలమైనటువంటిది ఏ విధమైన సమస్య మనకు వచ్చినప్పటికీ కూడా మనకి మార్గం లభించేది భగవద్గీత కనుక. అయితే అదేవిధంగా అనేక మంది ఇప్పుడు నృత్యం అని నిర్మల చెప్పినట్టుగా తాండవం లాస్యం అని కూడా నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. మనకి నాటకం అనేటటువంటిది నాట్యం అని చెప్పేసి భరతముని చెబితే అందులో పరమేశ్వరుడు చూసి నేను చేసేటటువంటి అంగ కరణాలతోటి స్థానకాలతోటి ఉన్నటువంటి 108 కరణాలుగా చెప్పబడింది. అటువంటి కరణాలతోటి నియుక్తమైనటువంటి నృత్యాన్ని కూడా దాంట్లో చెప్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి తండువు ద్వారా ఈ నృత్యాన్ని చెప్పడం జరిగింది. ఇక అమ్మవారు తను తక్కువ మరి ఆ పార్వతీదేవి లాస్యాన్ని మరి చెప్పడం జరిగింది. ఈ విధంగా తాండవం, లాస్యం, తాండవాన్ని నృత్యంగా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ నాట్యశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఇంకా ఎంత సామాన్యులకు కూడా అందే విధంగా మరి ఈ గుర్తింపు రావడం అనేటటువంటిది ఖచ్చితంగా ఏదైనా శాస్త్రీయ కళైనా కూడా ఈ భరతముని నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి అంశాలన్నీ తెలుసుకుని ప్రదర్శిస్తేనే సంపూర్ణమైనటువంటి నర్తకులుగా వాళ్ళు నిలబడగలుగుతారు. అంతేకాదు ఇప్పుడు దేవాలయాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా మన యొక్క అనేక గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, వీటిలో అన్నిటిలోని విషయాలు కూడా మనకి తెలియాలి, మన పిల్లలకి తెలియాలి. వాళ్ళకి ఒక మోరల్స్ విలువలు, మానవతా విలువలు తెలియాలి, ఒక సంస్కారం అవ్వాలి అంటే కూడా శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి ఈ నాట్యశాస్త్రాన్ని కనుక వాళ్ళకి తెలియచేస్తే అన్ని రకాల విద్యలు ఉన్నటువంటి ఈ నాట్యశాస్త్రం ద్వారా పిల్లలు చక్కటి సంస్కారవంతులుగా తయారవుతారని చెప్పేసి నేను తెలియచేస్తున్నానమ్మా. అంతేకాదు ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది, చక్కటి భాష అలవడుతుంది, విలువలు తెలుస్తాయి, మంచి సంస్కారవంతులుగా వాళ్ళు మారతారు. కాబట్టి ఈ నాట్యశాస్త్రాన్ని నేర్చుకుంటూ నాట్యశాస్త్రంలోని శ్లోకాలు నేర్చుకోవడం ద్వారా సంస్కృత భాషని నేర్చుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి చక్కగా ఈ నాట్యశాస్త్రం మరి మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి భగవద్గీతని కనుక ఈ రెండూ కనుక అన్వయించుకుని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించగలిగితే మనం ఆ పిల్లల్ని అసలు తిరిగి చూసుకోక్కర్లేదు, చక్కటి భావి భారత పౌరులుగా తయారవుతారని చెప్పేసి నేను తెలియచేస్తూ ఉన్నానమ్మా. రామకృష్ణమూర్తి గారు, అలాగే నిర్మల గారు, భారతి గారు, చాలా సంతోషం అండి. ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి విచ్చేశారు. భగవద్గీత గురించి, అలాగే నాట్యశాస్త్రం గురించి, దాని గొప్పతనం గురించి ఎన్నో విలువైన విషయాలు ప్రేక్షకులు తెలియజేస్తారు. మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ప్రసారం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.